బాగున్నాం అంతా. 9 రోజుల్లో 800 కోట్లు సాధించి కలికి ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటే ఈ సినిమా దూసుకుపోవడం ఇది ఇంకా దీనికి ఫుల్ స్టాప్ ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. అంత అద్భుతంగా దూసుకెళ్తుంది కల్కి మూవీ. మీ అందరూ కూడా ఇంత హిట్ చేశారు. మీ అందరికీ కూడా మా ధన్యవాదములు. కల్కి మూవీలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ప్రతి క్యారెక్టర్ అందులోని నాగి గారు క్రియేట్ చేసిన ప్రతి ఆఖరికి బుజ్జిని కూడా ప్రాణం పోసి దాన్ని ఇప్పుడు బయట కూడా అది అలచల్ చేస్తుంది అంటే అదే నాగి గారి యొక్క ప్రతిభ, గొప్పదనం అనమాట. అంటే ఆ నాగి గారు అలాగే అంత నమ్మకంతో తీసిన మా స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్, మా దత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు. వారు ఏ నమ్మకంతో అయితే ఆ రోజు కృష్ణరాజు గారిని అడిగి ఈ ప్రాజెక్టు బాబు చేయాలని అడిగారో, కృష్ణరాజు గారు బాబు నేను ఇది చేయాలి, మన నాగి చాలా మంచి డైరెక్టర్ అని చెప్పాడు. అదే నమ్మకంతో వారు సినిమా తీశారు. మా నాగి గారు అంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. మా బాబు అంత గొప్పగా ఫ్యాన్స్కి సంబరాలు చేసుకోండి మీరు ఇంకా అని అంత అద్భుతమైన యాక్టింగ్తో ప్రపంచ దేశాలని కూడా గుర్తులెగిస్తున్నారు బాబు. అది కల్కి యొక్క గొప్పతనం. అందులో ఆర్టిస్టులు అందరూ దీపికా పదుకోనే, తర్వాత ఏమో మా కమల్ హాసన్ గారు, తర్వాత ఏమో అమితాబ్ బచ్చన్ గారు, ప్రతి ఒక్కరూ అద్భుతంగా వాళ్ళు చేశారు. వారి చేత అట్లా చేయించారు నాగి గారు. సో ఈ ఆ వెనకాతలు ఉన్న టీము మొత్తం కల్కి టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొని మమేకమై చేయటం వల్ల ఆ సినిమా అంత హిట్ అయింది. చాలా ఆనందంగా ఉంది కల్కి. మీరు ఎన్నిసార్లు చూసారు కల్కి? నేను 3 times చూశాను. ఇంకా కూడా రేపు అందరూ 3Dలో కూడా చాలా బాగుంది అంటున్నారు. 3Dలో కూడా చూస్తాను. ఇంకా ఈ సినిమా ఎన్ని రోజులైనా ఫ్యాన్స్తో పాటు మేము కూడా ఫుల్గా సంబరాలు అనమాట. ఇది అంత ఆనందంగా ఉంది. కల్కి 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 అని వినిపిస్తుంది నాకు, ఇంకో మాటే వినిపించట్లేదు. అందరికీ కూడా చాలా ధన్యవాదం తెలుపుకుంటున్నాను నేను. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.